ఓకే సార్. అసలు యుద్ధం జరుగుతుందని చెప్పి ఎక్కడ చూసినా అదే వినిపిస్తుంది సార్ మాకు. అసలు యుద్ధం కోసం ఒక క్లారిటీ ఇస్తారని ఆశిస్తున్నాను సార్. అంటే ఇప్పుడు యుద్ధం అంటే చాలా చోట్ల జరుగుతుంది. అవును. అంటే ఒక 2 ఏళ్ళ నుంచి ఉక్రెయిన్కి రష్యాకి మధ్యలో ఆల్రెడీ మనం చూస్తున్నాం వారు. అంతేకాకుండా ప్రస్తుతం మన పక్కనే ఉన్నట్టు పొరుగు దేశం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సో ఈ 2 కూడా యుద్ధంలో ఉన్నాయి. దీనికి తోడు బట్ ఒక సంవత్సరం నుంచి ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్, ఇప్పుడు దానికి తోడు ఇజ్రాయెల్ సపోర్ట్ ఉంది అమెరికా కూడా. కాబట్టి ఈ యుద్ధం చాలా పెద్దగైతే మారింది. ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో అంటే మిగతా యుద్ధాలు చిన్నగా ఒక పక్కన జరుగుతున్నా కూడా మేజర్గా మొత్తం ఇంటర్నేషనల్ ఫోకస్ అంతా కూడా ఉన్నటువంటి యుద్ధం ఏదైనా ఉంది కానీ ప్రస్తుతం అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ 3 కలిసి చేస్తున్నటువంటి యుద్ధం అయితే ప్రజెంట్ అయితే ఉంది. ఓకే సార్. అంటే ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుందంటే మాకు తెలిసింది సార్. కానీ ఈ రెండింటి మధ్య అసలు యుద్ధం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అంటే చూసుకుంటే గత కొద్ది సంవత్సరాల క్రితము అంటే ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక బీచ్ ఒడ్డున కూర్చుని వాడేదో వాళ్ళ పండగకి సంబంధించినటువంటి ఏదో పండుగ చేసుకుంటుంటే సడన్గా కొంతమంది ఈ పాలస్తీనా సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ ఉండేటటువంటి చంటి పిల్లలతో సహా ఉన్నటువంటి వాళ్ళందరూ సివిలియన్స్ అందరినీ కూడా చెప్పడం జరిగింది. చాలా పెద్ద అటాక్ చేశారు వాళ్ళు. అంటే అలా జరుగుతుందని ఇజ్రాయెల్ ఊహించినటువంటి దాడి. సో దానికి ప్రతీకారంగా ఆల్రెడీ ఇజ్రాయెల్ వెళ్ళి మొత్తం గాజా స్ట్రిప్ని లేకుండా చేస్తాం, నాశనం చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే దాదాపుగా 90% గాజాకి సంబంధించినటువంటి ప్రాంతాలను కూడా శ్మశానం చేసి వదిలిపెట్టింది. సో ఇజ్రాయెల్ జోలికి వస్తే ఏం జరుగుతుంది అనేటటువంటిది ఆల్రెడీ చాలా దశాబ్దాల నుంచి చెప్తూనే ఉంది ఇజ్రాయెల్. సో ఇప్పుడు మళ్ళీ చేసి చూపించింది.